నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. తల్లి తండ్రి లేని అనాథ, పైగా నడవలేని వికలాంగుడు, అండగా నిలిచే దిక్కులేక తనకున్న చిన్న ఇంట్లోనే జీవనం సాగిస్తున్నాడు. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ గూడు కూడా కుప్పకూలిపోయింది. ఇప్పుడు తలదాచుకునే చోటు లేక అల్లాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే కెరమెరి మండలం తొమ్మగూడ గ్రామానికి చెందిన ధారావత్ తిరుపతి నడవలేని స్థితిలో ఉన్న వికలాంగుడు. కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులు మృతి చెందగా అనాథగా మిగిలిన అతడికి ఆసరా అంటూ ఎవరూ లేరు. ఉన్న ఒకే ఒక పెంకుటిల్లు కూడా వర్షాలకు పూర్తిగా నేలకూలింది. ప్రస్తుతం బంధువుల ఇంట్లో జీవనం గడుపుతున్నాడు. అయ్యా, నాకు ఎవరూ లేరు, నేను నడవలేను, వర్షానికి ఇల్లు కూలిపోయింది, దయచేసి నన్ను ఆదుకోండి అంటూ చేతులు జోడించి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. నేను ధారావత్ తిరుపతి కెరమెరి మండలం తుమ్మగూడ గ్రామ పంచాయతీ 3 రోజులు భారీ వర్షాలతో నా ఇల్లు కూలిపోయింది. కానీ ప్రభుత్వాన్ని కోరుతున్న ఏమైనా ఆర్థిక సాయం కానీ ఇంద్రమ్మ ఇల్లు వారే బాధ్యత తీసుకొని వారే కట్టించాలని నా యొక్క విజ్ఞప్తి.